ఆగండ్రా, మన కాళ్ళు నొప్పి ఉంది, ఆగండ్రా. అరే ఆగరా, ఏమైంది? హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. అయితే ఈ వ్లాగ్ అయితే మనమైతే ప్రీవియస్ అంటే ఒక 2-3 డేస్ బ్యాక్ ఇమ్రాన్ అన్నతో, హర్ష బ్రోతోని, పరేషాన్ బాయ్స్తోని మనమైతే కలిసాం. అయితే వాళ్ళ గురించి అయితే మనం ఎట్లా రిసీవ్ చేసుకున్నారో దీని గురించి అయితే మనం అన్న బ్యాక్గ్రౌండ్ సరిగ్గా వస్తలేదు, కొంచెం ముందరికి మాట్లాడదాం. ఇంకో ఇది బాగాలేదు, కొంచెం ముందర గ్రౌండ్ ఉంది కదా. ఓకే, గ్రౌండ్కి అయితే వెళ్ళి మాట్లాడదాం. చలో రండి. రైట్, కొంచెం ముందరికి వెళ్ళి ఇక్కడ కొట్టుకుంటురా ఇద్దరు, ఇక్కడ కొట్టుకుంటురా. ఉడుకురానా తెలియదన్నా, కొత్త చాలా కొట్టుకురు, ఇద్దరు చాలా కొట్టుకురానా, చాలా కొట్టుకురానా. ఆపనా ఏమైంది? అంటే ఏమైంది? వీడియో ఆఫ్ చేయి. ఇద్దరు ముగ్గురు అయితే కొట్టుకుంటున్నారు. ఆపనా ఎవరు ఎన్నిసార్లు చెప్పినా ఇంత లేడు దగ్గర చెప్పబట్టి ఇక్కడ ఉల్లిగా మెసేజ్. ఏమైంది? మా పిల్లలకి వెళ్తున్నారు. ఏమైంది? పిల్లల్ని మెసేజ్ చేసిందా? మా పిల్లల్ని చూవేరా జల్దీ ఆగే. ఆగండ్రా, మన కాళ్ళు నొప్పి ఉంది, ఆగండ్రా. అరే ఆగరా, ఏమైంది? దేని గురించి కొట్టుకుంటారు మీరు? వాడు నా పిల్లగాడికి వస్తున్నా, ఎన్నిసార్లు చెప్పినా వస్తున్నా. ఏమైంది? అరే దేనికి వస్తున్నావురా? దేని గురించి మనం మాట్లాడుకుందాం. కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయింది. ఆగురా, మాట్లాడుకుందాం. మనం కొట్టుకోకూడదు. పిల్ల కోసం కూడా అరే ఆగురా, ఎందుకు కొట్టుకుంటారా మీరు? ఆగండ్రా. అరే అరే ఆగురా, ఒక్క నిమిషం ఆగు. ఏమైంది చెప్పు, దేని గురించి చెప్పు. ఇక్కడ రారా, నువ్వు ఇక్కడ అని పట్టుకోరా, ఇన్ని పట్టుకోరా, నువ్వు ఇన్ని పట్టుకో. ఏమైంది చెప్పు.
ఎందుకు గొడవ పడుతున్నారు మీరు? చెప్తా చూడు బ్రో. నా పిల్ల ఆ, వీడు మెసేజ్ చేస్తుండు. ఆ. వీళ్ళు 10 సార్లు చెప్పిన చేయకరా అని. దేని చేస్తుండు? ఎందుకు పోయినావు రాని పిల్ల? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఆగురా. మాట్లాడండి. ఏమైంది? దేని గురించి? ఈడు పిల్లల్ని గెలికిండు. అవును, నీ పిల్లని గెలికిండు. అవును బ్రో. ఎందుకు గెలికినవరా ఈ పిల్లని? ఫస్ట్ ఆ పిల్ల అరే ఆగురా. అరే నువ్వు అరే, అరే, ఆగురా. ఏమైందిరా? దేని గురించి? అవును ఆన్ పోర్ నాకు మెసేజ్ చేసింది. ఫస్ట్ ఆన్ పోర్ మెసేజ్ చేసి నేను రిప్లై ఇచ్చిన. చూపిరా ఒక్క నిమిషం చూపి. ఒక నిమిషం. చేసిన అన్నాడు కదా, చూపి. నా మీద రెస్పెక్ట్ ఉంటే నేను చెప్పి ఒక 2 మాటలు నా మాట్లాడు. అయితే పిల్ల కోసం మీరెందుకు గొడవ పడాలి బ్రో? అవును బ్రో, నా పిల్ల చెప్తుంది మెసేజ్ చేయలేదు, ఏది చేయలేదు అంటుంది. వీడి చేసిండ. నేను ఒక మాట చెప్తా. పిల్లల గురించి మనము కొట్టుకోకూడదు. ఎందుకంటే పిల్లలు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. దోస్తా అని ఎట్లా ఉంటుంది తెలుసా? నువ్వు దోస్తా, నువ్వు సపరేటా నాకు తెలియదు. నేను ఆడ గొడవ అవుతుంటే నేను అక్కడ వస్తున్నా. ఇక్కడ ఎవరబ్బా అని ఉరుకుతుంటే మా కెమెరామ్యాన్ ఉండి చెప్పిండు, అన్న ఎవరో ఉరుకుతారు, గొడవ అవుతుందని. నేను దాన్ని కాంప్రమైజ్ చేద్దాం ఎవడదని అంటే నేను ఊరికొచ్చిన. మీరు అంత సీరియస్ అయింది, నన్నే దుక్కుతురేంద్రా. కింద పడ్డ ఆల్రెడీ నాకు కాల్ బెనికింది. అయితే మీరు ఏం చేయాలంటే పిల్ల గురించి అయితే కొట్టుకోకూడదు. ఆ పిల్ల ఎవరైతే ఉందో దాన్ని పిలుద్దాం, మాట్లాడదాం. ఆడపిల్ల ఎట్లా వస్తుంది బ్రో? గొడవల ఆడపిల్ల ఎట్లా వస్తుంది? ఇప్పుడు గొడవ పడుతున్నప్పుడు మీరు ఇద్దరు పడుతున్నారు కదా. పడుతున్నాం కరెక్ట్. ఆడపిల్లని అరే నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? చూపి ఒకటి చూపి. చూపిరా. చూపిరా. ప్రూఫ్ ఏదిరా? ఇక్కడ ఏదిరా? అవునురా, మస పెడతారు కొత్త ఐడియా. ఎవరని పెడతారు? ఒక నిమిషం ఆగరా. ఒక నిమిషం వద్దు. ఎవరైనా ఉందా బ్రో? ఎట్లా ఉన్నాయి మెసేజ్? రీల్ పంపిస్తుంది. అరే తప్పు అయితే నీ పిల్లదే ఉంది కదా. ఏమని పెట్టింది బ్రో? ఒక నిమిషం. చూపి. హాయ్ బేబీ అని ఉంది, తిన్నవారా అని ఉంది. ఇప్పుడు బేబీ అంటే బ్రో ఒక నిమిషం బ్రో. వీడు ఫేక్ అకౌంట్ చేసిన, అర్థమైందా? వన్ అకౌంట్ కాదా, మెయిన్ అకౌంట్, అది ఫేక్ అకౌంట్. రారా ఏం కనిపిస్తుంది? ప్రొఫైల్ ఎవరిది ఉంది? ఆ ఫేస్ ఉందా? ఆ ఫేస్ కట్ ఉందా? అదే ఉంది. అదే ఐడి కదా. నువ్వు ఇందాక చూపించిన ఐడి కూడా అదే. పరిష్కారం ప్రాబ్లమా? ఇంకోటి చేస్తే ఓకేనా? ఇంకోటి చేస్తే ఎందుకు? ఉండని కెమెరా మాట్లాడదాం. పరిష్కారం చేయండి. గొడవ పడితే ఏది కాదు. వాడిని ఎక్కువ మాట్లాడదు ఫస్ట్. ఏం చెప్పడు? నువ్వు ఏం చెప్పడు. నువ్వు ఒక నిమిషం ఆగు. నువ్వు చేయి తీరా జరుగు. ఒక నిమిషం ఆగు. అరే నువ్వు ఆగురా. ఏం చెప్తున్నా అంటే నువ్వు ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? 3 years బ్రో. ఇప్పటి నుంచి కదా, వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పించుకున్నాం. పెళ్లి చేసుకున్నాం అన్న టైం వల్ల మధ్యలో వచ్చిండు బ్రో. వీడు మధ్యలో వచ్చి ఏంది అసలు 3 years నుంచి ఎట్లా పిచ్చోన్ లేక దానికోసం తినకుండా ఉన్నా బ్రో. మెసేజ్ చేసిన వీడు మెసేజ్ చేసిన అంటే ఎట్లా ఊరుకుంటా బ్రో? మళ్ళీ మెసేజ్ చేసిండు, మళ్ళీ నీ పిల్లకు నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలి కదరా. అవును బ్రో, నా పిల్ల చేయలేదంటుంది. సమాజం ఎట్లా ఉందో నీకు తెలుసు. అవును బ్రో, నీకు తెలిసినప్పుడు నువ్వు ఎట్లా చేసుకోవాలి, నీ జాగ్రత్తలో నువ్వు చూసుకోవాలి. కరెక్టే బ్రో. ఎవరికి పడితే వానికి మెసేజ్ చేస్తే ఇప్పుడు సపోజ్ నువ్వే నా లవర్వి, నిన్ను ఇన్స్టా చూడకు, వాట్సాప్ చూడకంటే ఊకుంటదా? ఊకోరులేగా, ఎవరు ఊకోరు. అవును బ్రో, ఇంట్రెస్ట్ చూస్తుంది ఎవరైనా. ఇంట్లో మాట్లాడుకున్నావు అని చెప్పినావు, పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పినావు, 3 years లవ్ అని చెప్పినావు. అవును బ్రో, 3 years నీ దగ్గర అంత సిన్సియర్ లవ్ చేస్తే వాంతో ఎందుకు మాట్లాడుతుంది? అదే ఆ పిల్లనే కదా బ్రో నాకు చెప్పింది. ఇప్పటి నుంచి నువ్వు వీని జోలికి పోకూడదు, నువ్వు ఈయన పిల్ల జోలికి పోకూడదు, నువ్వు మెసేజ్ చేయకూడదు. మెసేజ్ చేసినా బ్లాక్లో వేసేయాలి. ఏమన్నా ఎక్కువ తక్కువ నిలిగితే నాకు ఫోన్ చేయి, నేను వచ్చి అమ్మాయితో మాట్లాడతా. మాట్లాడి దానికి కాంప్రమైజ్ చేద్దాం. ఇప్పుడు గొడవలు పడితే ఏం కాదు, గొడవలు పడితే నేను కూడా పడతా. నేను కొట్టాలనుకుంటే నేను కూడా ఇన్ని కొడతా, నిన్ను కూడా కొడతా. ఎందుకు కొట్టకూడదు? మనం కొట్టుకోకూడదు. ఏమున్నా మాట్లాడుకోవాలి, దాని పరిష్కారం
వెతకాలి మనం. ఇంకొకడు మనోడు ఏమంటుంటే ఆ పిల్లతోటి మెసేజ్ వస్తే ఏం చేయాలి ఆ పిల్ల ఒకవేళ మెసేజ్ చేస్తే నువ్వు డిలీట్ చేసేయి. ఎందుకంటే ఆడు పెళ్లి చేసుకుంటా ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చెప్పిండాడు పెళ్లి చేసుకుంటా అని. నువ్వు మెసేజ్ చేసినా డిలీట్ చేయి, ఫోన్ చేసినా డిలీట్ చేయి, బ్లాక్లో వేసేయాలి. ఆమెకు రెస్పాన్స్ ఇవ్వకు నువ్వు. ఆమె ఒకవేళ ఎక్కువ తక్కువ నిలిగితే నాకు వచ్చి నాతో మాట్లాడు, మనం వెళ్ళి ఆమెతోని వాళ్ళ పిల్లతోని కలిసి వాళ్ళ ముందరనే మాట్లాడదాం. ఇద్దరు ఇప్పటి నుంచి గొడవ పడకూడదు పిల్ల గురించి. ఇద్దరు కలుసుకోరి గొడవలు పోని కానీ సెకండ్స్ ఈ పిల్ల మెసేజ్ చేసింది బాయ్ ఫస్ట్ ఆయని, అందుకే అయితే ఎవరైనా చేయని చెప్పలే బాయ్ నాకు. సరేలే ఇంకా సరే బ్రో, ఇంకోసారి మెసేజ్ చేస్తే చెప్పు బ్రో. ఓకే. ఇప్పుడైతే ఇప్పటి నుంచి అయితే గొడవ పడకండి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి. అయితే గాయస్ మనం ఏదో వీడియో చేయాలని వచ్చేసాం. అయితే ఇక్కడ గొడవ అవుతుంటే ఆ గొడవని కాంప్రమైజ్ చేసాం. అయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వ్లాగ్లా. బాయ్ బాయ్.